హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బొమ్మాస్ టాటూస్. యాదగిరిగుట్ట బిసైడ్ ఫ్లైఓవర్ వద్ద మా ప్రొఫెషనల్ టాటూ షాప్ ఉంది. ఈ వీడియో వచ్చేసి మీకు పోర్ట్రేట్ ఫేస్ టాటూ. ఫస్ట్ ఈ వీడియో తన హస్బెండ్ అంట ఫోటో, ఒక వైఫ్ తన హస్బెండ్ ఫోటో చేయి మీద వేసుకుంటుంది. ఎంతోసేపు డిస్కషన్ జరిగాక అది కూడా ఈ ఫేస్ టాటూ అనేది ఫైనల్ అయింది. ఈ టాటూని మనం చక్కగా డిజైన్ చేస్తాము. ఇలా చక్కగా డిజైన్ చేసి మీకు హ్యాండ్ మీద ఎలా ప్రింటింగ్ చేస్తామో చూడండి. ఎవరైనా సరే టాటూ మెయింటెనెన్స్ వచ్చేసి మీకు చికెన్ తినొద్దు, పప్పులు తినొద్దు, చీంబట్టేటి ఏం తినొద్దు. మీరు అవి తింటే ఒక వారం 10 రోజుల దాకా తినొద్దు. మీరు అట్లా తినకుండా మెయింటైన్ చేస్తేనే మీకు టాటూ అనేది చాలా డార్క్ వస్తుంది. అలా అని మీరు ఫుడ్ మీద కాన్సన్ట్రేషన్ చేయకపోతే మీ టాటూ అనేది ఒక 10-15 డేస్లో మీకు ఈజీగా డల్ అయిపోతుంది. అది ఎప్పుడైనా మీరు ఒక 5 రోజులు జాగ్రత్తగా చూసుకుంటే మీకు జీవితాంతం మంచి షైనింగ్ తోటి వస్తుంది. అలాగే ఈ వింటర్ సీజన్లో మీకు వచ్చేసి మీకు స్కిన్ అనేది డ్రైగా పలిగిపోయి తెల్లగా అవుతుంటుంది. అలా టాటూస్ మీద మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. దాని మీద జస్ట్ ఒక నివ్యా మాయిశ్చరైజర్ పెట్టేశారు అనుకోండి, అది మళ్ళీ నార్మల్ అయిపోతుంది. మీకు మ్యాక్సిమం బ్లాక్ ఉన్న వాళ్ళు కానీ వైట్ ఉన్న వాళ్ళు కానీ వింటర్లో వైట్ అయినప్పుడు టాటూ మీద మీరు నివ్యా మాయిశ్చరైజర్ అనేది పెట్టాలి. అలా పెడితేనే మీకు డార్క్ ఉంటుంది, చిక్కగా ఉంటుంది. అలాగే ఈ టాటూని ఫస్ట్ మనము లాక్సీ 2% జెల్ తోటి మీకు నొప్పి లేకుండా నీట్గా క్లీన్గా ఈ టాటూని అనేది స్టిక్ చేసి, ఇలా స్టిక్ చేయడం వల్ల మీకు చేంజ్ అనేది, మీరు ఈ టాటూని ఇలా స్టిక్ చేయడం వల్ల చేతి ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంతో మన టాటూ స్టూడియో అంతా నిండిపోయింది ఈరోజు. అలాగే ఈ టాటూ కోసం చాలా అంటే చాలా తలకాయ నొప్పించారు. నాకైతే ఘోరంగా మంచిగా వస్తుందా రాదా, ఇట్లొస్తుంది. నలుగురు ఒక 10 మంది వచ్చిర్రు, 10 మంది ఫ్యామిలీ వచ్చి గంట సేపు తలకాయ తిన్నారు. ఇక నాది అరే ఇంటలేరు, వస్తుందన్నా మంచిగా వస్తుంది, మన ప్రొఫెషనల్ టాటూస్ అంటే ఇంటనే లేరు. వాళ్ళకంతా టెన్షన్ అవుతుంది, ఫేస్ టాటూ వస్తుందా రాదా. వాళ్ళది కరెక్ట్ నిజాంపద అవతల ఎన్నో 200-300 కిలోమీటర్లు అంట వాళ్ళది. మన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడికి దర్శనానికి వచ్చారు. అలాగే మన టాటూ స్టూడియో చూసి అప్పుడే అనుకున్నారంట, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు గొడవ పడ్డారంట. నా టాటూ వేసుకుంటావా, నువ్వు నా ఫేస్ టాటూ వేసుకునే అంత ప్రేమ ఉందా నీకు? అలా అంటే నాకు ప్రేమ ఉంది అని తన భార్య తన భర్తతోటి అలా చెప్పింది. నాకు ప్రేమ ఉంది, నేను నీ ఫేస్ టాటూ వేసుకుంటానంటే అప్పటిదప్పుడు నాకు బొమ్మాస్ టాటూస్కి వీళ్ళు కన్సల్ట్ అయ్యి ఇలా ఫేస్ టాటూని డిజైన్ చేసుకున్నారు. ఇలా చేసుకున్నాక అతను చాలా 2-3 ఫోటోలు నాకు పంపించిండు. 2-3 ఫోటోలు పంపించినాక కూడా మళ్ళా అప్పటిదప్పుడు మళ్ళీ దిగి మళ్ళీ మంచిగా సెట్ చేసుకున్నాను. చెప్పిన వాళ్ళకి మంచి సజెషన్ ఇచ్చినాను. ప్లస్ ఇంకా ఈ ఫేస్ టాటూ వాళ్ళు ఫస్ట్ వాళ్ళకి టెన్షన్ ఉంది, ఫేస్ ఎట్లా వస్తుంది ఏందని. వాళ్ళకి గంట సేపు కూర్చోబెట్టి, ఇంకా వాళ్ళకు 4-5 పిల్లలు వాళ్ళు అటురుకుతుర్రు ఇటురుకుతుర్రు, ఎటూ వస్తలేరు. జర పిల్లల్ని పట్టుకుంటుంది కదా, ఆమె వచ్చి వాళ్ళ మమ్మీని పట్టుకొని ఊపుతుంది టాటూ వేస్తుంటే. ఊపుతా అవుతుందా అంతా చెప్పిన వాళ్ళకి ఫస్ట్ మెయిన్ కిడ్స్ అనేటివి గట్టిగా పట్టుకోవాలని. అలాగే ఈ ఫేస్ టాటూ స్టార్ట్ అయిందండి. ఆమెకు లైట్గా పెయిన్ ఉందంట. ఫస్ట్లో పెయిన్ ఉందని చాలా అరిచి గోల పెట్టాక తర్వాత వాళ్ళ బ్రదర్ తనకెంతో ధైర్యం చెప్పిండు, ఏం కాదు అని. ఇలా మనం వెన్నంటే ఉండి ఎవరైనా ధైర్యం చెప్తే మనకు కూడా ఏమన్నా చేయగలుగుతాం అనే ఇన్స్పిరేషన్ కూడా ఉంటుంది. ఈ టాటూ వచ్చేసి అలాగే ఫేస్ టాటూలో మనకు అవుట్లైన్ ఈజ్ అ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. ఇలా అవుట్లైన్ని మనం చక్కగా వేసుకోవాలి. ఇలా చక్కగా వేసుకుంటేనే టాటూస్ అనేటివి మనకు క్లియర్గా కనిపిస్తుంటాయి. అలాగే మీకు టాటూ అనేది ఎప్పటికీ డల్ కాకుండా కలర్ కూడా మంచిగా డార్క్ ఉండాలంటే మీరు అప్లై ద మాయిశ్చరైజర్ ఎవ్రీ డే అండ్ టేక్ కేర్ అబౌట్ యువర్ స్కిన్. అండ్ యువర్ స్కిన్ ఈజ్ వెరీ ప్రీషియస్ ఫర్ ఎవ్రీ మెన్. అలాగే టాటూ వేసుకున్నప్పుడు జెండు బాంబు పెట్టొచ్చా అనుకుంటారు, కానీ జెండు బాంబు పెట్టిందనుకో టాటూ మొత్తం బాంబు అయిపోతుంది, మొత్తం ఇన్ఫెక్షన్ అవుతుంది. అలాగే జెండు బాంబు అంటే గుర్తొచ్చింది, ఇట్లనే పన్ను నొప్పి ఉందని చెప్పి మా నాన్నమ్మ ఏం చేసింది, పన్ను నొప్పి ఉందని జెండు బాంబు మొత్తం లోపల అంతా పెట్టేసింది పనులకు. దానివల్ల ఆపరేషన్ అయింది.
అలాగే మీకు కూడా చెప్తున్నా వినండి, మీరు మాత్రం అసలు టాటూ మీద జెండు బామ్ అనేది అస్సలు పెట్టొద్దు. అలా మీరు జెండు బామ్ పెట్టారనుకో, అది ఏమవుతుందంటే మొత్తము ఇన్ఫెక్షన్ లాగా అవుతుంది. మీరు ఎప్పుడైనా దాని మీద నివియా మాయిశ్చరైజర్ క్రీమ్ ఇవే పెట్టాలి. మీరు పొరపాటున జెండు బాంబు, విక్సు, ఇంకా అదని ఇదని సైంటిస్ట్ల లాగా ఎక్స్పెరిమెంట్లు చెయ్యకండి. ఓన్లీ మీరు అదొక్కటి నివియా మాయిశ్చరైజర్ అదొక్కటి పెట్టేస్తే చాలు. మీకు టాటూ అనేది మంచిగా నీట్గా వితిన్ ద 5 డేస్లో మీకు ఎంత బాగా వస్తుంది టాటూ, చాలా బాగా వస్తుంది మీకు మాయిశ్చరైజర్ పెట్టి మీరు మెయింటైన్ చేస్తే. అలాగే ఈ టాటూ తన హస్బెండ్ ఫోటో, ఈ హస్బెండ్ ఫోటో ఆమెకు చాలా అంటే చాలా అరిచింది. ఇంకోటి చెప్పాలంటే ఆమె సడన్గా కళ్ళు తిరిగి కింద పడ్డది. మళ్ళీ జెర్సేపు లేపి మళ్ళీ చక్కెర ఇచ్చి, ఎవరైనా కళ్ళు తిరిగి కింద పడినప్పుడు వాళ్ళకు లైట్గా ఇంత చక్కెరనో చాక్లెట్లనో నోట్లు వేసేసినాం అనుకో, కథం లేచి మళ్ళీ గిరా 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 తిరుగుతారు. అలాగే ఎవరికైతే డీహైడ్రేట్ ప్రాబ్లం ఉంటుందో, కళ్ళు తిరిగి అవంతా, జస్ట్ వితిన్ ది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వాళ్ళకు అవి ఇచ్చేస్తారు. అలాగే టాటూ విషయానికి వస్తే, ఇప్పుడు మనం వేస్తుంది గడ్డం, వాళ్ళ హస్బెండ్కి గడ్డం మంచిగా నీట్గా చిక్కగా ఉంది, అడవి ఉన్నట్టే ఉంది. ఆ అడవిని మంచిగా నీట్గా చేయాలంటే అంత చిన్న చిన్న డీటెయిల్స్ ఉంటుంది. టాటూ అంటే అందరూ అనుకుంటారు ఏముంది ఈజీగా ఇట్లా వేసేది, చిన్నదే కదా, గదెంత ఎక్కువ వాల్యూ ఉండదు. బట్ దీనికి బాగా ఎలా ఉంటుంది అంటే మెంటల్ ప్రెషర్ ఉంటుంది. మెంటల్గా బాగా ప్రెషర్ తీసుకోవాలి. సైడ్ కూడా కొంచెం వేయొద్దు, ఫోకస్ చేయాలి, ఓపిక ఉండాలి. ఏది ఈజీగా కాదు, ప్లస్ దేనికైనా సరే మంచిగా వస్తుంది. అయితే టాటూ చూడండి, మీకోసం మనం మధ్యలో ఊకే మాట్లాడితే బోర్ కొడుతుంది అని చెప్పి మధ్యలో పాటలు కూడా పాడతాము. మా బొమ్మ టాటూస్ వాళ్ళు మంచి సింగర్ ఉన్నాడు. ఆ సింగర్ పేరు ఎవరంటే నిఖిల్ అంటే ఎవరో కాదండి, నేనే. ఏదో చిన్న టాలెంట్లు ఉంటే ఇట్లా వీడియోల దరంగా చూసుకుంటాను. మీరు నా వాయిస్ని మీకు ఏమన్నా ఫీవర్ కానీ వస్తే నాకు సంబంధం లేదు. నా వాయిస్ని మీకు ఫీవరు అదేమన్నా వస్తే నాకైతే సంబంధం లేదు. మీకు మాత్రం మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలనే కోరుకుంటాను. మీరు ఎక్కడ ఉన్నా హ్యాపీగా ఉండాలనే కోరుకుంటాను. అలాగే ఈ సింగింగ్ అంటే వినండి బ్రో. ఇప్పుడు అయ్యప్ప స్వామి కాబట్టి మొన్ననే పడిపూజ పోయినా పాటలు అందరూ పాడుతుర్రు. నాకు కూడా పాట పాడదాం అనిపించింది, కానీ నేను ఇక పాట పాడలే. ఏం చేద్దాం, అక్కడ అందరు ముంగట సిగ్గు, ప్లస్ ఇంకోటి ఏంటంటే నాకు సిగ్గు బాగుంటుంది. నేను అందరు ముంగట 10 మంది ముంగట్లో వచ్చి మాట్లాడలేను. సింగిల్గా అంటే ఎవరైనా మాట్లాడదాం, ఐఎమ్ ఇంట్రోవర్ట్. బట్ సింగింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నా. ఇది వాళ్ళ హస్బెండ్ కాబట్టి మన హస్బెండ్ కోసం ఒక మంచి సాంగ్ వేసుకుందాం మనం. ఏనాడో రాసున్నదే కనుకే నువ్వు తోడయ్యావే, ఈ జన్మకు నాకు ఇంకేం కావాలి. ఓ చిరునవ్వుల తిరణాలంటే నీ ప్రేమని చెవి చూసాలే, ఈ జన్మకి నాకు ఇంకేం కావాలే. ఓ నిదరెందుకే నీ కలల హాయి నన్ను ఊయలుగెనే, వస్తానే నీ వెంటే వస్తాలే, వస్తాలే నీతో నేనొస్తాలే, వస్తానే నీ వెంటే వస్తాలే నీతో నేనొస్తాలే. ఏనాడో రాసున్నదే కనుకే నువ్వు తోడయ్యావే, ఈ జన్మకి నాకు ఇంకేం కావాలి. ఓ అలాగే మీ బొమ్మ స్టాటస్లో వచ్చేసి ఇంకో సాంగ్ వచ్చి, ఎటు పోనే నేను తలచి కలలు విడిచి ఎటు పోనే లిల్లీ, ఎటు పోనే ఎదకెదురు నిలిచి పిలుపు విలిచి ఎటు పోనే, బహుదూరపు దారిలో నిన్ను చేరే మలపుకే
నడిపించే దిక్కుకై నిన్ను వెతికానే, తెగుతున్న దారమే గురుతులతో నేయనా, మన గాలి పటముకే నేనెగరైనా, ఆపలేని కోపమే మార్చలేని లోపమా, అదుపులేని మంటని నేను వచ్చై కౌగిలించవా, మంచై ఆవహించవా. నిదరే రాదు కన్నీటికే అట్టే పడే కనమరగల చెరగవే, ఓ పడిలేచే పయనాలే ఓర్పంటే నేర్పెనులే, ఏకాంతం సాయం శాంతముకై తెలిపి తినే, కంటికెదురుగా బాధలిచే నవ్వుతున్నా నిన్ను తలచే, ఏమైనా నాతో వేరొకటే వేరొకటే. వెళ్ళొద్దే వెళ్ళొద్దే నువ్వే ఉంటానే తగ్గొద్దే ననే, నిరంతం నీ వెన్నెలే పడుతుంటే నాలో నేనొక ఎకసే ఉప్పెననే, చిగురాకైనా రాల్చనులే కురులను సైతం బాధించని చోగాలే, అవగా అవగా ఏమీ లేని మాసమై ఎండమావి తీరమై ఉండలేను ఊపిరాగుతూ, ఇంకా నీకు దూరమై ఇంకా నీకు దూరమై ఎటుపోనే, నిన్ను తలచి తలచి కలలు విడిచి ఎటుపోనే ఎటుపోనే ఎటుపోనే, ఎదకెదురు నిలిచి పిలుపు ఎటుపోనే ఎటుపోనే. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ఈ సాంగ్. అలాగే కార్తీక మాసం కాబట్టి మనం అయ్యప్ప స్వామి పాట పాడకపోతే ఇక అయ్యప్ప స్వామి మాత్రం ఘోరంగా కోపం అవుతాడు మన మీద. మళ్ళీ మనకు అందుకే అయ్యప్ప స్వామిని ఎప్పుడైనా పాట పాడాలి. అయ్యప్పని అందరు దర్శించుకోండి, మాలలు వేయండి, శబరికి వెళ్ళండి. దానివల్ల మీకు ఎన్నో ఏకాగ్రత, మీకు ఎంతో నిగ్రహం, చాలా అదొక మంచి హెల్త్ అయినా మైండ్ అయినా చాలా మంచి. అది సైన్స్ పరంగా చూసుకుంటే దాంతో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మాలధారణ అనేది మామూలు మ్యాటర్ కాదు. ఎన్నో వేల పురాణాల నుంచి కూడా, మన వేదాల నుంచి కూడా మాలధారణ అనేది చేస్తున్నారు. అలాగే ఎవరైనా సరే జీవితంలో ఒక్కసారైనా సరే మాల వేయండి. అలాగే మనం ఇప్పుడు అయ్యప్ప స్వామి పాట పాడబోతున్నాము. బొమ్మ టాటోస్ ఆర్కెస్ట్రా స్టార్టింగ్. ఓ చెట్టులారా, ఓ పుట్టలారా, ఓ వాగులారా, ఓ వంకలారా, నా స్వామి ఏడున్నాడో, నా మణికంఠుడేడున్నాడో, నా స్వామి ఏడున్నాడో, నా మణికంఠుడేడున్నాడో. అమ్మ మీరైనా తల్లి మీరైనా, అమ్మ మీరైనా చెప్పారమ్మా, నా పసిబాలుడేడున్నాడో. అమ్మ మీరైనా చెప్పారమ్మా, నా పసిబాలుడేడున్నాడో. ఓ కొండలారా, ఓ కోనలారా, ఓ చెట్టులారా, ఓ పుట్టలారా, నా స్వామి ఏడున్నాడో, నా మణికంఠుడేడున్నాడో, నా స్వామి ఏడున్నాడో, నా మణికంఠుడేడున్నాడో. యాదగిరి నరసన్న, భద్రాద్రి రామన్న, తిరుపతిలో ఉన్న నా తండ్రి ఎంకన్న, శ్రీశైలం శివన్న, కొమరెల్లి మల్లన్న, కొండగట్టుల ఉన్న నా తండ్రి అంజన్న, నా స్వామి అయ్య నా స్వామి, అమ్మ నా స్వామి ఏడున్నాడో, నా మణికంఠుడేడున్నాడో. అమ్మ నా స్వామి ఏడున్నాడో, నా మణికంఠుడేడున్నాడో. అమ్మ మీరైనా తల్లి మీరైనా, అమ్మ మీరైనా చెప్పారమ్మా, నా పసిబాలుడేడున్నాడో. అమ్మ మీరైనా చెప్పారమ్మా, నా పసిబాలుడేడున్నాడో. ఓ కంచి కామాక్షమ్మ, మధుర మీనాక్షమ్మ, బెజవాడలో ఉన్న నా తల్లి దుర్గమ్మ,
ఏడుపాయల ఉన్న నా తల్లి దుర్గమ్మ, ఓరుగల్లున ఉన్న సమ్మక్క సారక్క నా స్వామి, అమ్మ నా స్వామి, అయ్యా నా స్వామి ఏడున్నాడో, నా మణికంఠుడేడున్నాడో, నా స్వామి ఏడున్నాడో, నా మణికంఠుడేడున్నాడో. అమ్మ మీరైనా తల్లి మీరైనా, అమ్మ మీరైనా చెప్పారమ్మా, నా పసిబాలుడేడున్నాడో. అమ్మ మీరైనా చెప్పారమ్మా, నా పసిబాలుడేడున్నాడో. ఓ కొండలారా, ఓ కోనలారా, ఓ చెట్టులారా, ఓ పుట్టాలారా, నా స్వామి ఏడున్నాడో, నా మణికంఠుడేడున్నాడో, నా స్వామి ఏడున్నాడో, నా మణికంఠుడేడున్నాడో. అలాగే మీరు టాటూస్ ఎవరైనా సరే ఈజీ అనుకుంటారు టాటూస్ వేయడం, బట్ మీరు కొంచెమైనా మీరు స్కిన్ లోపలికి నిడిల్ అనేది దిగిందనుకో నర్వ్ డ్యామేజ్ అవుతుంది. నర్వ్ డ్యామేజెస్ వల్ల చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. మీకు ఏదన్నా దేన్నైనా ఈజీగా తీసుకోవద్దు. మీరు ఏదో ట్రై చేద్దామని ట్రై చేయొద్దు. ఇది ఏదో సూదులు తీసుకొని గుచ్చుకోవద్దు. ఈ వీడియోలు చూసి మీరు ఎంతో జాగ్రత్త పడాలి. ఇప్పటి నుంచి ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ ట్రైనింగ్ తీసుకున్నాకనే మీరు టాటూ అనేది స్టార్ట్ చేయాలి. మీకు ట్రైనింగ్ కావాలంటే మా దగ్గర కూడా అవైలబుల్ ఉంది ట్రైనింగ్. మీకు మంచిగా ట్రైనింగ్ ఇప్పిస్తాము, ప్లస్ ప్లేస్మెంట్ జాబ్ ఎక్కడైతే మీకు బిజినెస్ బాగా రన్ అవుతుందో ఫ్రాంచైజ్ కూడా అవైలబుల్ ఉంది మా దగ్గర. మీకు అట్లా మీ లైఫ్ అనేది బాగుంటుంది. కెరియర్ ఏదో ఒకటి నేర్చుకొని పెట్టుకొని ఉండాలి. మీరు ఈజీగా ఉట్టిగా ఇంట్లో ఉండొద్దు, బట్ ఎనీథింగ్ అనేది నేర్చుకుంటూనే ఉండాలి అట్లా. అలాగే మీ టాటూ అనేది, ఫేస్ టాటూ అనేది హెయిర్స్ దగ్గర చాలా మంచిగా డిజైన్ చేస్తున్నా. మీరు అందరూ లాస్ట్ చూడండి, వీడియో నచ్చితే అయితే కామెంట్ చేయండి. అలాగే మీకు ఇంకో సౌండ్ వచ్చేసి మీకు ఏ సాంగ్ కావాలో మీకు కామెంట్ చేస్తే మన ఆ సాంగ్ పాడి చూపిస్తాను మీకు, ఓకేనా. అలాగే మీకు ఇప్పుడు వచ్చేసి మనం బొమ్మ స్టాటూ టీఆర్పీ ఫర్ హెయిర్ లాస్, టాటూ రిమూవింగ్ అండ్ ఇంకా అన్న వచ్చేసి మీకు మా దాంట్లో అవైలబుల్ ఉంటాయి. అలాగే బ్రహ్మాస్త్రం నుంచి మీకు వచ్చేస్తుంది ఇంకో సాంగ్, కుంకుమలా నువ్వే చేరగా ప్రియా, కోటి వర్ణాలయ్యా నేను ఇలాగా, వేకువలా నువ్వే చూడగా ప్రియా, వెండి వర్షాన్నయ్యా వేడుకలాగా, ఆ బ్రహ్మే నిన్ను చెయ్యడానికే తన ఆస్తి మొత్తాన్నే ఖర్చే పెట్టుంటాడే, అందాల నీ కంటి కాటుకతో పైవాడే రాసి నా నుదుటి రాతలనే, కుంకుమలా నువ్వే చేరగా ప్రియా, కోటి వర్ణాలయ్యా నేను ఇలాగా, వేకువలా నువ్వే చూడగా ప్రియా, వెండి వర్షాన్నయ్యా వేడుకలాగా, కుంకుమలా నువ్వే చేరగా ప్రియా, కోటి వర్ణాలయ్యా నేను ఇలాగా, వేకువలా నువ్వే చూడగా ప్రియా, వెండి వర్షాన్నయ్యా వేడుకలాగా. మౌనంగా మనసే మీటే మధురాల వీణకు నువ్వే, ప్రతి ఋతువున పూలే పూసి అరుదైన కొమ్మవు నువ్వే, బ్రతుకంతా చీకటి చిందే అమావాసై నేనే ఉంటే, కలిసావే కలిగించావే దీపావళి కలనే చాపిల్లే, నీ వెనకే నడిచేనే నీ వెన్నెల నడిగేనే నా వన్నెల నడిగేనే, అందాల నీ కంటి కాటుకతో పైవాడే రాసే నా నుదుటి రాతలనే. ఇంకో సాంగ్ వచ్చేసి ఈ మూవీ నేమ్ అనేది మీరు కామెంట్ చేయండి. ఈ సాంగ్ వచ్చేసి హీరోయిన్ ఏమో తమన్నా, యాక్టర్ ఏమో రామ్, అండ్ దిస్ సాంగ్ ఈజ్ డెడికేటెడ్ టు మై లవ్డ్ వన్స్. అండ్ ద సాంగ్ ఈజ్, ఏదో సాంగ్ మర్చిపోయినది అప్పటిదప్పుడే, ఏముంటుంది సాంగ్, రైట్ గుర్తొచ్చింది,
నీ చూపులే నా ఊపిరి ఓసారిలా చూడే చెలి అమవాసరి ఉన్నా మరి అందించవే దీపావళి. ఎందుకే చెలియా రెక్కల వలలో ఒదిగిన కలలా కను పాపలు వెతికి రేపటి వెలుగును చూసి చూడవెలా నయనం హృదయం నీవే నీవై సమయం వెనుకే చేసా పయనం తదుపరి జన్మకైన జార్ చూపే వీలుందంటూ ఈ క్షణాన ఊపిరా పన ఓ ఓ ఓ ఓ టింటిరిడిన్ టింటిరిడిన్ టిటిటింటిటిన్ టింటిరిడిటిన్ రోజు కొత్తగా నీ సంఘర్షణం ఆహా అన్నది నాలో స్పందనం నిత్యం నువ్విలా నాకై చూడటం ఎంతో వింతగా ఉంది అనుభవం నడిరి వేసవిలో మురిపిస్తోందే నీ చల్లదనం ఎదమంటంతా కాచేస్తూ వెన్నెలయంది ప్రేమ గుణం. ఈ సాంగ్స్ మీరు విన్నందుకు మీకేం కాదు, ప్లస్ మీకు ఫీవర్ కానీ ప్లస్ ఇంకోటి ఏంటంటే ఏం రాదు. మీరు ఎంతో హ్యాపీగా ఉంటారు ఇలాంటి సాంగ్స్ వింటే, అది కూడా నా వాయిస్తో వింటే. ఎస్. అలాగే మన పుష్ప 2లో వచ్చేసి సాంగ్ మాత్రం, ఈ సీన్ మాత్రం అయితే హైలైట్ ఉంది. పుష్ప 2లా లేడీ గెటప్ వేసుకొని డ్యాన్స్ చేసి దాని తర్వాత సాంగ్ ఉంటుంది. చూసేటి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా స్వామి మెత్తాని పత్తి పువ్వులా మరి సంటోడే నా స్వామి ఎర్ర చొక్క కళ్ళలోన కోపమే నీకు తెలుసు కళ్ళలోన దాగి ఉన్న చెమ్మ నాకే తెలుసు గొప్ప గొప్ప పనులు ఎట్టా చక్కబెట్టే మనోడు వాడి చొక్క ఎక్కడుందో వెతకమంటాడు చూడు బయటికి వెళ్ళి ఎందరెందరలో ఎదిరించేటి దొరగాడు నేనే తనకు ఎదురెళ్ళకుంటే బయటికి వెళ్ళడు శ్రీవారు చూసేటి అక్కిరవ్వ మాదిరి ఉంటాడే నా స్వామి మెత్తాని పత్తి పువ్వులా మరి సంటోడే నా సామి అలాగే ఈ పాట సాంగ్స్ అందరికీ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్. అలాగే మనకు మొబైల్ వ్యాన్ అవైలబుల్ చేసినాము, కొత్తగా స్టార్ట్ చేసినాము మన పుష్కర్ని గుండం దగ్గర. అందరూ వచ్చి విజిట్ చేయండి. మీరు నరసింహస్వామి గుడికి వచ్చినప్పుడు మీరు మన టాటూస్ అనేది ఇవ్వండి. టాటూ అనేది ఒక లైఫ్ లాంగ్ మంచిగా ఉన్న మెమొరీ. ఆ మెమొరీని మీరు ఎల్లకాలం కాపాడుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బొమ్మాస్ టాటూస్. ఇక నాకు మాట్లాడి బ్రేక్ తీసుకుంటున్నా నేను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మీరు. బాయ్, సీ యూ, టాటా.
స్టార్ట్ అంట వీడియో ఆన్ చేయాలి ఫస్ట్ రెడీ 1 2 3 స్టార్ట్ అది dia bala mayalo దగ్గర మెల్లగా దగ్గర ఇప్పుడు వెనుక పోవాలి